హలో గాయ్స్, వెల్కమ్ టు చానుజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసే వ్లాగ్ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి గృహప్రవేశం అన్నమాట. అంటే గృహప్రవేశం ఇంకా ఇంటి ఫంక్షన్ కోసం అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇంకా ఇంటికి వచ్చినాక టెంపుల్కి అయితే వెళ్ళి కొత్త ఇంటి కాడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఊర్లో దేవతలను కూడా పూజ చేయాలి కదా, అట్లా పూజించుకొని అయితే కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ కూడా పూజ చేసి వెళ్ళడానికి. పోతరాజుతో ఫోటో దిద్దు, స్మైల్ పోతరాజు అంటే అక్కడ కూడా ఎట్లా చేస్తాడు. హాయ్ గాయ్స్, నేను చదువుకున్న కాలేజ్ ఇంటర్లో. ఫైనల్గా వచ్చేసినాం అనమాట పిన్ని వాళ్ళ కొత్త ఇంటికి. ఇంకా రాగానే మేమైతే ఫస్ట్ పువ్వులు అయితే అల్లుకుంటా కూర్చున్నాం. ఎందుకంటే పైన ఇంకా వర్క్స్ అవుతున్నాయి అని చెప్పి, ఇక టైం వేస్ట్ చేయొద్దు, చాలా వర్క్స్ ఉంటాయని చెప్పి పువ్వులు అయితే అల్లుకుంటా కూర్చున్నాం. నేను వ్లాగ్ తీస్తుంటే ఒక్కొక్కరు ఫేస్ అయితే కవర్ చేసుకుంటారు, అంటే చెప్పకుండా సడన్గా తీస్తున్నాను. అరే తమ్ముడు, పువ్వులు కూర్చుతున్నాం ఇక్కడ మేమంతా కూర్చొని. లోపల వచ్చేసి పూజకి సంబంధించిన సామాన్లన్నీ చదువుతారు మా అమ్మలు. గైస్ మా వాడికి పని పట్టలేదంట గైస్, మాకైతే బొచ్చడి పని ఉంది. మరి టైం ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. మెహందీస్ అయితే వేసుకుంటున్నాం. ఇంకా పువ్వులు అయితే కూర్చుతుర్రు. ఇంకా నైట్ అంతా మెలుకొనే ఉన్నాము. అమ్మ వాళ్ళు, మేము కాదు, మేము పడుకున్నాము. అమ్మ వాళ్ళు అయితే మెలుక ఉండి, పిన్నిలు అత్త మెలుకు ఉండి పనులు అయితే చేసినారనమాట. అమ్మ వీళ్ళు, మేమైతే ఇంకా పనుకున్నాం. మళ్ళీ మబ్బులో లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా కొంచెం హెల్ప్ చేసేసి ఇక పూజకి అయితే రెడీ అయిపోయి వచ్చేసినాము. ఇంకా ఇంటి ముందు గేట్ ముందు పూజ అయితే చేసినారు పంతులు గారు వచ్చి. ఇంకా పూజ అయిపోయినాక గోమాతను కూడా ఇంట్లో తిప్పేసినాక ఇంకా మళ్ళీ గోమాతకు కూడా పూజించేసి అందరం ప్రదక్షిణాలు చేసుకొని అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా ఇట్లా బయట పూజ అయిపోయినాక ఇంట్లో తర్వాతకి ఇంటి లగ్గం అయితే చేసినారు. ఇంటి లగ్గం తర్వాతకి వినాయక పూజ, తర్వాతకి సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ 3 పూజలు అయితే గృహప్రవేశం రోజు చేసినారు. నెక్స్ట్ అయితే జస్ట్ ఇల్లు దావతే. ఆ రోజు అయితే ఏముంటుంది, వండుకొని తినడం, ఆడుకోవడం, పాడుకోవడం, అంతే కదా. సో ఈ డే 1 రోజు అయితే నేను మొత్తం వ్లాగ్ అయితే తీసినాను. ఇంకా ఇక్కడైతే పిన్ని కూడా పూజ చేస్తుంది. పిలిచినప్పుడు పంతులకి డబ్బులు ఇస్తున్నాం కదా, డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులకి సరిపడా పంతుల దగ్గర పని చేయించుకోవాలి కదా. మీకు ఎవరిగా డబ్బులు మరి నానావిధ పదముల మీ ఫోటోలు తీసుకో. పాపాన్ని నిర్మాణంతర కృతానికి మీ పిల్లలారి నితీష్ కౌశిక్ స్నానం చేసుకుని 3 అంట. ఉండాలి మేము అందరం కూడా అని చెప్పేసి ఆ గోవుకి నమస్కారం చేయండి. మీ ఫోటోలు నువ్వు పట్టుకో, మీ సామాన్లు నువ్వు పట్టుకో.
ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ పెద్ద ఆడబిడ్డ అయితే కడప అయితే కడుగుతుంది. ఇంకా కింద గేట్ దగ్గర పూజ అయిపోయినాక మళ్ళీ పైన ఇంట్లోకి వెళ్ళాలంటే ఆడపిల్ల అయితే కడప కడగలు కదా, అట్లా ఆడపిల్ల అయితే కడప కడుగుతుంది. ఇక కడప కడిగినాక ఇంట్లోకి వెళ్ళి పూజలు అయితే స్టార్ట్ చేసేసినాం. చూడండి బయట మెయిన్ డోర్ డెకోర్ అయితే ఇది. ఇంకా ఇంట్లో చూడండి అమ్మవార్లని అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అయితే రెడీ చేసినారు. ఇంటి లగ్గం అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే దేవుళ్ళని అయితే మంచి అందంగా అలంకరించేసినారు మా పిన్ని వాళ్ళు. అక్కడ వచ్చేసి పూజ కోసం అయితే రెడీ పెట్టినారు. ఇక్కడ ఇంకా మా బాబాయ్ అయితే ఇంటికి దిష్టి తీసేస్తున్నారు. గుమ్మడికైతే తిప్పేస్తారు కదా, అట్లా తిప్పేసి అయితే ఇంట్లోకి వెళ్తున్నారు అందరు కలిసి. కలుపుకొని చక్కగా ఓం ధ్రువంతే ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంట దేవుళ్ళ పెళ్ళి అయితే అవుతుంది కదా. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి గణపతి పూజ కోసం అయితే రెడీగా పెట్టినారు. అండ్ ఇటు దేవుడి గుడిలో వచ్చేసి సత్యనారాయణ స్వామి పూజ కోసం అయితే రెడీగా పెట్టినారు. కిచెన్లో వచ్చేసి పాలు పొంగిస్తారు కదా కొత్త ఇంట్లో, అట్లా అనేసి ఇటుకలతోనైతే పొయ్యి రెడీగా పెట్టారు. ఇంకా నెక్స్ట్ అయితే పూజ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక పిన్ని బాబాయ్ అయితే దేవుళ్ళ ఫోటోలు పట్టుకొని అన్ని రూమ్స్లోకి అయితే తిరుగుతున్నారు అనమాట. సో ఇట్లా చూడండి ముగ్గురు వీడేంది పనుకుంటా వచ్చండి. హాయ్ గైస్, మా తమ్ముడు చాలా చాలా మంచోడు. అందరు కావాలి, అందరూ నా వల్లే అంటారు. అందరితో క్లోజ్. నన్ను రెడీ చేసింది మా అమ్మగాడు. నా శారీ డ్రెప్పింగ్ జుట్టు అన్నీ నాకైతే రావు ఏవి కూడా, నాకు పెద్దక్క లేదా ఇప్పుడైతే మా అమ్ముడు చేసి. ఇక్కడైతే ఇంకా జుట్లు వేస్తుంది ప్రస్తుతానికి. పిల్లలైతే ఫోన్లు చూసుకుంటారు. అరే ఇక్కడ మెల్ల మా జానుగాడేమో చేస్తుండు. హాయ్ చెప్ జాన్. హోమంకి అయితే రెడీగా పెట్టారు. తీసుకోండి, ఎడం చేతిలో పెట్టుకోండి, ఇలా చేయమండి. ఇప్పుడు డ్రాప్ దీంట్లో పడండి. అమ్మ మాట్లాడుతుంది, ఏం చేస్తున్నావు మామూలుగా కలగద్దు. ముఖ సమృద్ధి రస్తు గద్దు. ముఖ సమృద్ధి రస్తు రెండూ కలిపి ఒకే ధారగా దండం వస్తుంది. నూతన గృహప్రవేశమే ఆదిత్య నవగ్రహ మండపారాధన ఈయనకంటే నమస్కారం గురుయా. స్వామివారికి నెల్లు వేయాలి. ఆయస్సమగ్రయం మృతమంచ శుభ్రం యజ్ఞాపవేదం బలమస్తు తేజః. రక్షాబంధనం సమర్పయామి. శ్రీ స్వామినః అనంతరాశ్రమాధికార యోగ్యతా బల సిద్ధ్యర్థం నూతన యజ్ఞాపవేద ధారణం సమర్పయామి. ఇంకా అక్కడైతే పూజలు అవుతున్నాయి కదా. ఇక్కడ కిచెన్లో అయితే పాలు అయితే పొంగిస్తున్నారు ఇంటి ఆడపిల్ల. అంటే పెడతావు కదా నువ్వు అన్ని
ఉమ్మనా అమ్మో నా బంగారు తల్లి పూలు పెట్టుకుని చూపి వెనకకు మరి సూపర్ గాయస్ నా చిట్టి తల్లిని చూడండి పూలు పెట్టుకురంట ఫోటో దిగి వీడియో దిగి అని అడుగుతుర్రు హాయ్ చెప్పండి మరి ఓ పెద్దడా పోవా వచ్చేసి కుట్టి ఏమవుతా అంటే బొమ్మడిది అవుతాడు నాకు ఇట్లా చేస్తుంది అనుకుంటా మా మర్దాల్లో చూడండి ఫోటో హాయ్ ఇగో మా మర్దాల్లో నడిపి మరదలు చిన్న మరదలు పెద్ద మరదలు పెద్ద మరదలు ఆమె చెల్లె చెప్పండి హాయ్ పైన పూజ అవుతుంది మేము ఫోటోలు దిగుతున్నాం దియాలు దియా పాప చిట్టులు చూసినారు కదా ఫ్రెండ్స్ ఇక ఇంటి పూజలు అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయన్నమాట గణపతి పూజ అయిపోయింది ఇక్కడైతే ఇంటి లగ్గం అవుతుంది ఇప్పుడైతే అమ్మవారికి పెళ్ళి అయితే అవుతుంది ఇప్పుడు దేవుడి పెళ్ళి తర్వాతకి అయితే పాలు పొంగిచ్చేసి మళ్ళీ సత్యనారాయణ కథ చేసి తర్వాత కింద అయితే హోమం జరుగుతుంది ఇక్కడైతే మా పిన్ని అందరికీ దేవుడికి చల్లిన దేవుడి వాటర్ అయితే చల్లుతుందన్నమాట మంగళ మంగళ్యే శ్రీవార్తదానికే కారణ ముహూర్త సుముహూర్తోస్తు చేతి తగిలించేసి అమ్మవారి మెల్ల వేసి మంగళ జంతంతునా గోవింద జయ లక్ష్మీనారాయణ భగవానికి సమృద్ధ్యత పశవో మే కామేన సముద్యత శ్రియో మే కామేన సముద్యత ప్రజా మే కామేన సముద్యత. అంతే గాయస్ ఈ వీడియోలో అయితే ఇక దేవుడి పెళ్ళి అయితే మంచిగా అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా పిన్ని అనమాట పెద్ద పిన్ని ఇంకా పెళ్ళి అయిపోయినాక బియ్యం అయితే పోస్తున్నారు ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.